వీడియో చూస్తున్న మీ అందరికీ యేసయ్య పరిశుద్ధ నామములో వందనములు. క్రీస్తునందు ప్రియులారా, కొందరు చినిగిన నోట్లు ఉండిలో వేస్తుంటారు, చినిగిన నోట్లు కానుక పెట్టెలో వేస్తుంటారు, చిల్లర డబ్బులు కానుక పెట్టెలో వేస్తుంటారు, పనికిరాని డబ్బులు కానుక పెట్టెలో వేస్తుంటారు. ఇలాంటి వాటిని నీవు ఉండిలో వేస్తే, ఇలాంటి వాటిని నువ్వు కానుక పెట్టెలో వేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా, దీవిస్తాడా? మనము ఒక చిరిగిన నోటు ఒక షాపు వాని ఎద్దకు తీసుకుని వెళ్ళి, అయ్యా నాకు పలాని వస్తువు అని చిన్న నోటు ఇచ్చినావు అనుకో, అతడు మనను దీవిస్తాడా, క్షమిస్తాడా? పోనీలే పాపం చినిగిన నోటు తెచ్చినాడని మనను క్షమించి మనకు కావాల్సినవి ఇస్తాడా? అంటే ఆ షాపు వానికి కన్నులున్నాయి కాబట్టి అతడు చూచి ఇది పనికి రాదని చెప్పేసి నీతో వాదిస్తాడు, లేకపోతే నీ మీద కోపగించుకుంటాడు. మరొక చిల్లర నాణ్యం తీసుకువెళ్ళినా షాపు వాడు అదేవిధంగా మాట్లాడతాడు. ఒక చెల్లని పైసలు తీసుకుని వెళ్ళినా ఒక షాపు వాడు కావచ్చు, నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, తెలియని వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే చినిగిన నోటు కానీ, చినిగిన నాణ్యం కానీ, చెల్లని నాణ్యం కానీ ఇస్తే తీసుకోడు. అంటే ప్రతి మనిషికి కన్నులున్నాయి, అది మంచిదో చెడ్డదో యోచించి తీసుకోవాలో లేదో నిర్ణయిస్తాడు. మరి నీవిచ్చిన నాణ్యము దేవుడు తీసుకుంటున్నాడంటే, దేవుని ఉండిలో వేస్తున్నావంటే దేవుడు గుడ్డివాడనా నీ ఉద్దేశము? దేవుడు కన్నులేని వాడనా నీ ఉద్దేశము? దేవుడు పనికిరాని వాడనా? దేవుడు చూడలేడనా? దేవునికి కన్నులే లేవనా? మనుషులు చూడడం లేదని నీ ఉండిలో వేస్తున్నావా? దేవుడు చూడడం లేదని నీ ఉండిలో వేస్తున్నావా? ఇలాంటి చిరిగిన నోట్లను ఉండిలో వేసేవారిని దేవుడు దీవిస్తాడా, క్షమిస్తాడా? వీరి గతి ఏమవుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. వీరి స్థితి ఏమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు నీ దృష్టిలో పనికిరాని వాడని, ఎందుకు కొరకు రాని వాడని, నిన్ను దీవించాల్సిన అవసరం లేదని, నీకు సకలం ఉన్నాయని, నీకు ఎందుకు పనికిరానిది, నీకు ప్రయోజనకరం లేనిది దేవునికి ఇస్తున్నావా? నా సహోదరుడా, నా సహోదరి, ఇలాంటి కానుకలు వేసేవారి గురించి, ఇలా చెల్లని వాటిని దేవునికి ఇచ్చేవారి గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? సామెతల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును, అది గొప్పవారి ఎదుటకును వానిని రప్పించును. ఏం చేస్తుందంట? ఒకరు ఇచ్చే కానుక వానిని గొప్పవారి ఎదుటకును, రాజుల ఎదుటకును, పెద్దల ఎదుటకును, అధికారుల ఎదుటకును అతని దగ్గరికి వెళ్ళడానికి ఒక దావ చూపిస్తుందంట, ఒక వీలు కలగజేస్తుందని కానుక చెప్తా ఉంది. మరి నువ్విచ్చే కానుక దేవునితో సహవాసం చేయడానికి వీలు కలగజేస్తుందా? దేవునితో సంబంధం ఉండడానికి వీలు కలగజేస్తుందా? దేవుడు నీవిచ్చే కానుకను స్వీకరించి నిన్ను దగ్గరికి రాణిస్తాడా? నువ్విచ్చే కానుకను చూసి దేవుడు ఆశీర్వదిస్తాడా? అయితే ఒకడు ఇచ్చే కానుక వానిని అధికారుల యొద్దకును, పెద్దల యొద్దకును, సహవాసంతోనూ, పెద్దలతో కూర్చుండబెట్టుటకును వీలు కలగజేస్తుంది అన్నాడు. అయితే ఇలా ఒకడు పరిశుద్ధ గ్రంథంలో యూదా అనే వ్యక్తి తన 30 వెండి నాణ్యములు కానుకగా తీసుకొచ్చాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే ఒక మాట ఉంటుంది. యూదా అను ఒకడు వచ్చి కొన్ని వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును, అధికారుల యొద్దకును తీసుకొని వచ్చాడు. అయితే సామెతల గ్రంథంలో చెప్పినట్టుగా ఒకని కానుక వారిని అధికారుల యొద్దకును, ప్రధానుల యొద్దకును తీసుకొని వస్తుంది. అయితే యూదా అనే వ్యక్తి కూడా
ఈ కానుకను ప్రధాన యాజకుల దగ్గరికి తెచ్చినాడు. అయితే ఈ యాజకులు ఏం చేసినారు? ఆ వెండి రూకలు తీసుకొని, ఇవి రక్త క్రయధనము, ఇది పాపముతో వచ్చిన సొమ్ము, వీటిని కానుక పెట్టెలో వేయ తగదు అని చెప్పి వాటితో ఒక కుమ్మరివాని పొలము కొనిది అనింది. అయితే యూదా అనే వ్యక్తి ఆ కానుకను తిరిగి ఇచ్చివేయటకు తెచ్చినప్పుడు ఈ పెద్దలు ఏం చేసినారు? ఇది రక్త క్రయధనము అన్నారు. నా సహోదరుడా, నా సహోదరి, ఆలోచించాలా? మనము దేవునికి ఇచ్చే సొమ్ము దొంగతనంతో చేసి ఇస్తే మనల్ని ఆశీర్వదిస్తాడా? నరహత్య చేసి దేవునికి నువ్వు కానుకగా ఇస్తే నిన్ను ఆశీర్వదిస్తాడా? ఒకరిని మోసం చేసి దేవునికి నువ్వు కానుకగా ఇస్తే ఆశీర్వదిస్తాడా? ఒకరిని అన్యాయంగా దోచుకొని దేవుని దగ్గరికి నువ్వు తెచ్చి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? ఒకరిని మోసపూరితంగా నీ కపటోపాయం చేత పట్టుకొని ఎన్నో రకాలుగా మనిషి వ్యభిచారం చేసి సంపాదిస్తున్నాడు, దొంగతనం చేసి సంపాదిస్తున్నాడు, మోసం చేసి సంపాదిస్తున్నాడు, అన్యాయం చేసి సంపాదిస్తున్నాడు, అక్రమం చేసి సంపాదిస్తున్నాడు, దుర్మార్గంగా సంపాదిస్తున్నాడు. ఏ విధంగా సంపాదించి ఇతను తెచ్చి దేవునికి కానుకగా ఇస్తున్నాడు. మరి ఇలాంటి కానుకను దేవుడు స్వీకరిస్తాడా? తృణీకరిస్తాడా? మనం అనుకోవచ్చు, దేవుడు నేను ఎలా సంపాదించినా కానీ నన్ను దీవిస్తాడు అని, నేను ఎలా ఇచ్చినా కానీ దేవుడు నన్ను చూస్తలేడని, మోసం చేసి నేను తెచ్చిచ్చినా దేవుడు చూస్తలేడు, అన్యాయం చేసి ఇచ్చినా దేవుడు చూస్తలేడు, కపటం చేసి నేను సంపాదించినా దేవుడు చూస్తలేడు, ఎలా చేసినా కానీ దేవుడు చూస్తలేడు, నేను చినిగిన నోటి ఇచ్చినా దేవుడు చూస్తలేడు, చెల్లని నోటి ఇచ్చినా దేవుడు చూస్తలేడు, ఎలా ఇచ్చినా దేవుడు తీసుకుంటున్నాడని నీవు అనుకుంటున్నామో. అయితే నా సహోదరా, నా సహోదరి, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుడు మనమేసే కానుక చూస్తాడంట. చూడండి, అదే మార్కు సువార్త 12:41 ఉంటుంది. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము కానుకలు పెట్టెలో వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఏమంట? నీవు కానుక పెట్టెలో ఏమేమి వేస్తున్నావో, ఎలా వేస్తున్నావో దేవుడు చూస్తా ఉన్నాడంట. మనుషులు కాదు చూసేది, పెద్దలు కాదు చూసేది, పాస్టర్ గారు చూసేది, నీ తోటివారు కాదు చూసేది. ఎవరు చూస్తున్నారంట? దేవుడే. దేవుడే కానుక పెట్టె ఎద్ద కూర్చుండి నువ్వు ఏమి వేస్తున్నావో చూస్తున్నాడంట. నువ్వు మోసంతో సంపాదించి వేస్తున్నావో, అక్రమంతో సంపాదించి వేస్తున్నావో, వ్యభిచారంతో సంపాదించి వేస్తున్నావో, మోసపు తలంపులతో సంపాదించి వేస్తున్నావో, అక్రమం చేసి సంపాదిస్తున్నావో, అన్యాయం చేసి సంపాదిస్తున్నావో, ఇలాంటివి చేసి సంపాదిస్తే నీవు కానుక పెట్టెలో వేయ తగదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇలాంటి కానుకను దేవుడు అంగీకరింపడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు అనుకోవచ్చు దేవుడు గుడ్డివాడని.